సో వెల్కమ్ టు ఎస్టీప్ ఆస్ట్రాలజిక్స్. మనం ఈరోజు గోచార రాహుకేతు ఫలితాలు తులారాశి వారికి మనమైతే చూడబోతున్నాం సార్. వచ్చేసి ఎప్పటి నుంచి అంటే మే 18 నుంచి 2025 టు డిసెంబర్ 5, 2020 వరకు చూడబోతున్నాం సార్. ప్రస్తుతం రాహు అనే గ్రహము కుంభరాశిలో ఉన్నారు, కేతు అనే గ్రహము సింహరాశిలో ఉన్నారు. ఇవన్నీ గోచార ఫలితాలు అనమాట. మనది తులారాశి అంటే బాక్స్ నెంబర్ 7 ఇక్కడ ఉంటుంది. దీన్ని మనం తులారాశి అంటాం సార్. వచ్చేసి మన తులారాశి వరకు వచ్చేసి చూడండి, 5వ స్థానంలో రాహు ఉన్నారు, 11వ స్థానంలో కేతు ఉన్నారు సార్. ఇక్కడ వచ్చేసి ఓకే అండి, 5లో రాహు, 11లో కేతు ఉండరు. ఉంటే ఏంటి సార్ ఫలితాలు ఎలా ఉంటాయంటే ఇక్కడ ఇచ్చేసాను సార్ ఆల్రెడీ. 5వ భావం అంటే పిల్లలు, రాహు అంటే పిల్లల విషయంలో అనుకున్నది జరగదు సార్. గుర్తుపెట్టుకోండి సార్, రాహు అంటేనే రివర్స్ అనమాట. మనం ఏదనుకుంటే అది రివర్స్గా జరుగుతుందండి. సపోజ్ పిల్లల విషయంలో పలానా స్కూల్ అనుకున్నాం అనుకోండి, ఆ స్కూల్ అడ్మిషన్ దొరకదండి. సపోజ్ మనం పిల్లలు మగపిల్లలు పుడతాం అనుకుందాం, ఆడపిల్లలు పుడతారండి. ఆడపిల్లలు అనుకుంటే మగపిల్లలు పుడతారు. సో పిల్లల విషయంలో మనం ఏదనుకున్నా జరగదండి. చూడండి, మనకు మనసుకు నచ్చినవి జరగవు, అనుకున్న దానికంటే ఆపోజిట్గా జరుగుతుంది సార్. వచ్చేసి సపోజ్ ప్రేమిస్తున్నాం అనుకోండి, ప్రేమ విషయంలో అనుకున్నది జరగవండి. అమ్మాయి నో అని చెప్పచ్చు. సపోజ్ మీరు అమ్మాయి ప్రేమించదు అనుకున్నారు, ఎస్ అని చెప్పచ్చు అండి. సో ఆపోజిట్. తర్వాత 5 అంటే సొంత ఊరు, రాహు అంటే సొంత ఊళ్ళో మనకు అనుకూలంగా జరగవు అనేట్టుగా అర్థం సార్. గుర్తుపెట్టుకోండి, 5 అంటేనే మనసుకు నచ్చిందండి. 5 అంటే ప్రేమ, 5 అంటే పిల్లలు. ఈ 3 విషయంలో తులారాశి వారికి అనుకున్నవి జరగవు అనేట్టుగా అర్థం సార్. జరగకపోతే ఏంటి సార్ మాకు లాభం అంటే అవి లాభమే సార్ మీకు. ఓకేనండి, అవి మనకు లాభమే వస్తాయన్నమాట. చూడండి, అప్పు చేయడం వల్ల లాభం ఉంటుంది సార్ మీకు. 11లో కేతు ఉన్నాడు కాబట్టి కేతు అంటేనే అప్పు సార్, డిటాచ్మెంట్. సో అప్పు చేయడం వల్ల మనకు లాభం ఉంటుంది అనేట్టుగా అర్థం. సో 11వ భావంలో ఏ గ్రహం అన్నా మంచిదే సార్. వచ్చేసి సో తర్వాత మనకు జ్ఞానం వస్తుందండి. జ్ఞానం వల్ల లాభం అండి. స్పిరిచువాలిటీ, దేవుడు, భక్తి అవన్నీ వెళ్ళాలి సార్ మనం. వాటి వల్ల లాభం ఎక్కువ వస్తుంది సార్ ఈ 1.5 ఇయర్ మనకు. చూడండి సార్, వీడియో ఇక్కడ ఉంటుంది కదా, తర్వాత మీరు 1.5 అయిన తర్వాత చూడండి సార్ వీడియో వచ్చేసి. సో మన భక్తి వల్ల, దేవుడి వల్ల, స్పిరిచువాలిటీ వల్ల జ్ఞానం ఎక్కువగా ఉంటుంది అనేట్టుగా అర్థం అండి. తర్వాత మనకు డిటాచ్మెంట్ వల్ల జ్ఞానం ఉంటుంది, తర్వాత లాభం ఉంటుంది అనేట్టుగా అర్థం. మీరు ఏదైనా వదులుకున్నారనుకోండి, వాటి వల్ల లాభం ఉంటుంది సార్. సపోజ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి, వాటి వదులుకుంటే మీకు జ్ఞానం వస్తుందండి. డబ్బులు వదులుకున్నామనుకోండి, జ్ఞానం వస్తుంది, దానివల్ల లాభం వస్తుంది సార్. వచ్చేసి ఒకటి పోగొట్టుకుంటే మీకు లాభము అనేట్టుగా అర్థం సార్. వచ్చేసి సో తులారాశి వారు ఏదైనా ఉంటే పోగొట్టుకోండి, లాభం వస్తుంది సార్. దానివల్ల డిటాచ్మెంట్ చేయడం వల్ల లాభం వస్తుంది. ఫ్రెండ్స్ ఉన్నారు, మంచివారు కాదు, వాళ్ళు డిటాచ్మెంట్ చేశారనుకోండి, లాభం వస్తుంది మీకు. అదే సార్ అర్థం ఇక్కడ తులారాశి వారికి వచ్చేసి. సో మీకు 5లో ఉండేటివి జస్ట్ పిల్లల విషయంలోనే మనం ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వండి. సపోజ్ మీ పిల్లలు 90 మార్క్స్ తెచ్చారనుకోండి, కానీ మీకు సాటిస్ఫాక్షన్ ఉండదండి. 95 తేవాలి కదా, 90 మార్క్స్ తెచ్చిండాలి కదా అన్నట్టుగా ఫీల్ అవుతాం సార్. వచ్చేసి సో పిల్లల విషయంలో సాటిస్ఫాక్షన్ ఉండదు అనేట్టుగా అర్థం వచ్చేసి. ఇది తులారాశి వారి యొక్క ఫలితాలండి. జ్యోతిష్యం నేర్చుకునే నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్ అంటే ఇక్కడ బ్యాచ్ 3 మనం జూమ్ రికార్డింగ్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడ కోర్స్ గురించి డీటెయిల్స్ ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క క్లాస్ ఎంతసేపు రికార్డ్ అయింది అనేది డీటెయిల్స్ ఇచ్చామండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకు ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ మీకు వస్తాయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.